హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను తొలిసారిగా మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకున్నాను. ఇది లాస్ట్ శుక్రవారం, 4th శుక్రవారం చేసుకున్నానండి. యాక్చువల్లీ ఫస్ట్ టైం కాబట్టి నేను పెద్దగా వ్రతాలు అవి ఏమీ చెయ్యను. ఫస్ట్ నుంచి మాకు అలవాటు లేదనమాట. నాకు పెళ్ళైన 3 ఇయర్స్లో కూడా నేను ఏ వ్రతాలు చేయలేదు. సో నాకు ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది తెలీదు. పూజ చేయడం అంటే నార్మల్ దీపారాధన చేయడం అలాంటివి తెలుసు, కానీ ఇలాంటివి చేయడం నేను ఎప్పుడు దగ్గర నుంచి కూడా అంత ఇదిగా చూడలేదు. సో నాకు పూజ ఎలా చేయాలి ఏంటి అనేదంతా మా చిన్నత్తయ్య గారు మొత్తం దగ్గరుండి చేయించారనమాట. పీఠం ఎలా పెట్టాలి, కలశం ఎలా పెట్టాలి, మొత్తం ఫస్ట్ టైం కాబట్టి చేయించారు. నేను వీడియో కూడా అంత ఎక్కువ తీసుకోలేదండి. హడావుడిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఆ రోజు కనుక మా చిన్నత్తయ్య గారు, మా అక్క, మా బావ, మా అత్తయ్య వీళ్ళందరూ లేకపోయి ఉండుంటే చాలా కష్టమైపోయేది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా. సో దానివల్ల ఏంటంటే ఏది ఎలా చేయాలి ఏంటి, ప్రసాదాలు ఏంటి అనే వాటిల్లో చాలా కన్ఫ్యూజన్, చాలా కంగారు ఉందండి. అందరిలాగే నేను 4ంటికి లెగిసాను. 10:30, 11 కల్లా పూజ అయిపోవాలి అని అనుకున్నాను. బట్ అలా అవ్వలేదు ఫస్ట్ టైం కాబట్టి. 5 రకాల ప్రసాదాలతో 11 మంది ముత్తైదువులను పిలిచి నా వంతు నాకున్న వాటిల్లో నేను చేసుకున్నానండి. కథ పురాణం వచ్చేసి టీవీలో, యూట్యూబ్లో పెట్టేసుకొని విన్నామన్నమాట. పూజ మాత్రం బాగా జరిగింది, చాలా బాగా జరిగిందండి. నాకు నాకు వంటల్లో మాత్రం హెల్ప్ చేయడం కాదు, ఫస్ట్ నుంచి ప్రసాదాల దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ భోజనాల వరకు మొత్తం మా అక్క, మా బావ మొత్తం చూసుకున్నారు. పూజ దగ్గర మా చిన్నత్తయ్య గారు చూసుకున్నారండి. మా అత్తయ్య గారేమో మార్నింగ్ నుంచి ఇంకా మా పాపను చూసుకున్నారు. నాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తన్ని మొత్తం మా అత్తయ్య గారే చూసుకున్నారు. మా హస్బెండ్ వచ్చి ఇంకా నాతో పాటు పూజలో బయటకు వెళ్ళడం, క్యారేజెస్ ఇవ్వడం వీటిల్లో కొంచెం బిజీ అయిపోయారు. ఆ రోజు పాపకు కూడా ఫీవర్గా ఉంది, ఎందుకో తెలీదు. తను కూడా కొంచెం నీరసంగానే ఉంది, అండ్ అది కాకుండా కొంచెం ఇదిగానే ఉంది. ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేయాలో ఏంటో తెలియదు కాబట్టి నేను రూపు కూడా చాలా చిన్నదే తీసుకున్నానండి. యాక్చువల్ పెద్దదేం తీసుకోలేదు, ఫస్ట్ టైం కదా. అందరూ అన్నారు చిన్నగానే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది చెప్పారు. అందుకని చిన్న రూప్ తీసుకొని అక్కడికక్కడ అలాగా నాకున్న దాంట్లో నేను చేసేసుకున్నాను అనమాట. బాగా చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇలాగే చేసుకుంటారని. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నా అంతటి నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను అనమాట. ఫస్ట్ టైం అయినా బాగానే జరిగింది అని అనుకుంటున్నాను. మా ఇంటికి 11 మంది ముత్తైదులను పిలిచాను. 11 మంది వచ్చారు. వాళ్ళకి తాంబూలం ఇచ్చానమాట. 5 రకాల ప్రసాదాలు పెట్టానని చెప్పాను కదా. 5 రకాల ప్రసాదాలు పెట్టేసి ఇంకా చేశాను. యాక్చువల్లీ మా అక్క అండి మా అక్కకి అమ్మవారు వస్తారు. ఆ రోజు నేను మర్చిపోయి ధూపం వేయంగానే అక్కని లోపలికి తీసుకెళ్ళిపోయాను. అమ్మ వచ్చారు, పూజ చూసి చాలా సంతోషించామని చెప్పేసి అని అన్నారు. వీళ్ళిద్దరూ మా స్కూల్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది యాక్చువల్లీ. అండ్ వీళ్ళిద్దరూ మా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. వీళ్ళతోనే నేను ఇప్పటివరకు కలిసి ఉన్నాను, స్కూల్ ఫ్రెండ్స్ నుంచి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.